ఈరోజు దాదాపుగా మరలా చెప్తున్నాను, కూర్చోండి, జిల్లాలో కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ ఈరోజు కాగితాలపూరు క్రాస్ రోడ్స్లో జరగబోతుంది. డాబా ఏదైతే అక్కడ డాబా ఉందో పంజాబీ డాబా, దాని సిక్కుల డాబా పక్కన 40 ఎకరాలు భూమికి సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అక్కడ ఉన్నటువంటి మనుబోలు తహసీల్దార్కి ముగ్గురిని హెచ్చరిస్తున్నా. ఇప్పటికే గతంలో ఒక వ్యక్తి ఆ ప్రభుత్వ భూమిని తాకి జైలుకి వెళ్ళి వచ్చాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ ఒప్పుకోలే. దానికి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తుల పేరుతో జీపీఎల్ తయారు చేస్తే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి బరి తెగించి ఆ 40 ఎకరాలకు సంబంధించి కాగితాలపూర్ క్రాస్ రోడ్స్లో నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఆ 40 ఎకరాలని మరలా తిరిగి దానికి ఏదో ఒక విధంగా కలెక్టర్ గారి దాకా వెళ్ళి ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని అది కొట్టేయడానికి 100 కోట్ల రూపాయల స్కామ్, 1-2 రూపాయల స్కామ్ కాదు, 100 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫైల్ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుబోలు తహసీల్దార్ నేను చేయలేను అంటే ఆయన్ని బదిలీ చేశారు, వేరే వాళ్ళని వేశారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచి అందరినీ మార్పించి ఆ పెద్ద స్కామ్కి శ్రీకారం చుట్టారు. బహుశా నేను అనుకోవడం అసెంబ్లీ అయిపోయిన వెంటనే దాని మీద పడి ఆ 100 కోట్ల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి కొడుకు కాజేయడానికి అధికారుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నాడు. కింద స్థాయి అధికారులు అయితే మేము చేయలేం, బదిలీ మీద వెళ్ళిపోతామని చెప్పి మొరపెట్టుకుంటున్నా. వినకుండా పై స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి ఇది చెయ్యాల్సిందే ఇదని చెప్పి ఏదైతే గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ ప్రభుత్వ భూమిని దొంగతనంగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు లోపల వేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పోయి బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కాదని ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు ప్రభుత్వ భూమిని సృష్టించి 100 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి ఈరోజు కరెక్ట్గా కాగితాలపూర్కి ఎదురుగ్గా అక్కడ సిక్కుకు సంబంధించినటువంటి డాబా ఉంది, దాని పక్కన ఉన్నటువంటి హైవేను ఆనుకొని ఉన్నటువంటి భూమి, ఆ భూమిని కాజేయడానికి మీరు పథకం వేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా చండాలమైనటువంటి పనులు ఎప్పుడైనా ఎవరైనా చేశారా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీకు చాలా విసురుతున్నాను. నీకు దమ్ము, ధైర్యం, నీతి, జాతి ఉంటే నేను 10 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో అల్లావాడికి పట్టా ఇచ్చారు, ఎల్లావాడికి పట్టా ఇచ్చారని చెప్పు ఎవరికైతే నువ్వు పట్టాలు ఇస్తున్నావు ఆరోపించావో అదే భూమిలో నువ్వు అన్నం తిన్నింటికి ద్రోహం చేసేటువంటి వాడు. నువ్వు అక్కడే అన్నం తిని ఆ రోజు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఆ భూమిని కలిపెడితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూమిని కలిపెడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ దూషించినటువంటి వాడు, వాళ్ళని న్యాయం అని మాట్లాడినటువంటి వాడు, ఆ భూమిలోనే భోజనం చేసినటువంటి వాడు నువ్వు. లెట్ us కమ్ టు ద పాయింట్. బండేపల్లిలో 38 ఎకరాలు, దాన్ని నేను వచ్చి ఎన్ఓసి ఇప్పించి దాంట్లో 100 కోట్లు కొట్టేయాలంట. నీకు చేదస్తమా? అసలు అది ఎంత చేస్తుంది? ఒకవేళ 70-80 కోట్లు కూడా చేస్తుంది. దాన్ని మేము వచ్చిన తర్వాత ఏం చేసాం, మా ప్రభుత్వాల్లో మా అధికారులు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు అనేది ఇప్పుడు నేను చెప్తా. ఎంఆర్ఓ సుబ్బయ్య, ఇప్పుడు ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది మొన్న. మనుబోల్లో నుంచి కోవూరు కానీ తోటపల్లి కూడా వేయించండి అని చెప్పి అడిగితే ఆ సుబ్బయ్య కోవూరుకు పోయినాడు. నేను వచ్చి ఆయన ఒత్తిడి చేశానంటే ఆయన వెళ్ళిపోయాయంట. పాపం 1 మంత్ బ్యాక్ ఆయన భార్య కూడా చనిపోయింది. సుబ్బయ్య ఎన్నో తేదీ 2025 మే 21 చాలా క్లియర్గా సదరు భూమిలో గతంలో దరఖాస్తు చేసిన దానికి భూమికి పోను ప్రస్తుతం నుడా వారికి 32 ఎకరాలు లభ్యంగా ఉన్నట్లు స్కెచ్ తయారు చేసి సమర్పించాం. మేము నుడాకి రికమెండ్ చేసాం. నుడాను ఏపీఐఎస్సి ఎంఎస్ఎంఈకి రెండింటికి రికమెండ్ చేశాం. నుడాకి 32 ఎకరాలు ఉన్నట్లు స్కెచ్ తయారు చేసి పంపించాం. రమాదేవి అది మే అయితే ఇది జూలై. రమాదేవి ఏమి రాసింది చాలా క్లియర్గా, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ I recommend for cancellation of the above registered deeds. ఇంకొరవంతా పేర అంతా చదవబడలే, సింపుల్గా మొత్తం ల్యాండ్ అంతా రాసి సర్వే నెంబర్తో కూడా వేసి నేను ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఐ రికమెండ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అబోవ్ రిజిస్టర్డ్ డీడ్స్. బండేపల్లి విలేజ్, సర్వే నెంబర్ 434, మనుబోలు మండలం. ఆర్డీఓ గారికి కూడా చాలా క్లియర్గా
నేను నుడాకి అలాట్ చేయమని చెప్పి కొట్టనటి శ్రీనివాసరెడ్డి నుడాకి అడిగాడు. నుడాకి అది కన్నా ఫిట్ కాకపోతే ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వమన్నాం. ఇక్కడ ఆర్డీఓ 2025 ఏప్రిల్ 16 చైర్మన్ నుడా అడిగిన లెటర్ డేటెడ్ వేసి ఆయన ఫిబ్రవరిలో ఆయన లెటరు. అప్పుడు నేను కూడా ఒత్తిడి చేసి వీళ్ళిద్దరిని పంపించాము, నుడా ఆఫీసర్లని ప్లస్ ఏపీఐఏసి జెడ్ఎంని ఇద్దరిని పంపించాం. వాళ్ళిద్దరూ సూటబుల్ ల్యాండ్ అని చెప్పారు. ఫైనల్గా నుడాకి ఇవ్వాలనుకున్నాం. ఆర్డీఓ గారు చాలా క్లియర్గా నుడాకి రికమెండ్ చేస్తూ నుడాకే ఇస్తామని చెప్పేసి ఇది పెద్ద ఫైల్, ఇది అంతా డీటెయిల్డ్గా రాసి పంపించింది ఆర్డీఓ. ఫైనల్గా కలెక్టర్ గారు 29/8 ఆగస్ట్ 29, 2025 చాలా క్లియర్గా ఈ లాస్ట్ పారా ఇన్ పర్సన్స్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ రూల్స్ విచ్ గవర్న్ ఇవన్నీ రాసి ఇది సబ్ రిజిస్ట్రార్ గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ గూడూరుకి ప్రజెంట్ ద క్యాన్సిలేషన్ డీడ్ బిఫోర్ ద సబ్ రిజిస్ట్రార్ కన్సర్న్ అండ్ గెట్ ద సేమ్ రిజిస్టర్డ్. గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ డీడ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆ డీడ్స్ ఎత్తుకోరమ్మని కలెక్టర్ రాసింది 25 ఆగస్ట్ 29. ఈ టైం అంతా ఎవరున్నారు ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు ఆనంద్ కలెక్టరు, ఇప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇద్దరు ఎంఆర్ఓలు, అప్పుడు సుబ్బయ్య, ఇప్పుడు రమాదేవి, ఆర్డీఓ, కలెక్టర్ ఆనంద్, ఇప్పుడు కూడా ఈ కలెక్టర్ కూడా దాన్ని ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చూసి వెట్టింగ్ చేసి కోర్టులో వెకేట్ చేయించేసి వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెస్తున్నారు. ఇంత సీరియస్ ప్రయత్నం మేం చేస్తుంటే ఆ 30-40 ఎకరాలు అంటాడు, అది కొంత అసైన్ చేసి ఉంది. 32 ఏకర్స్ మాత్రం ఇష్యూలు నడుస్తూ ఉంది. 6 ఎకరాలు ఎంతో అసైన్ చేసి ఉంది. 4 ఎకరాల చిల్లర అసైన్మెంట్ ఇచ్చింది. ఇది ఎంత నీకు బుద్ధి లేకపోతే నీ టైంలో ఇప్పుడు ఈ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు దాన్ని క్యాన్సిల్ చేయించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కదా. నీ 5 ఏళ్ళు ఏం చేసావు? ముక్కతా కూర్చున్నావా 5 ఏళ్ళు? వాళ్ళు సపోర్ట్ చేసుకొని వాళ్ళు పోయి కోర్టులలో ఆర్డర్స్ తెచ్చుకుంటే వాటిని సపోర్ట్ చేయాలని చెప్పేసి కూర్చున్నావా? కనీసం బుద్ధిలే మనిషికి. నువ్వు గడ్డి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?